తెలంగాణ రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీ ఒకే ఒక్క విలన్ అని ప్రజలు వారి దొంగ హామీలను నమ్మి అధికారం కట్టబెట్టారని భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ఆరోపించారు. భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎలా ఉన్నా, ఎన్ని సమస్యలు వచ్చినా, కరోనా లాంటి విపత్కర పరిస్థితులు ఎదురైనా, అవసరమైతే ఉద్యోగుల జీతాలు ఆపాల్సి వచ్చినా రైతు బంధు పథకాన్ని మాత్రం ఆపేది లేదని కేసీఆర్ స్పష్టం చేశారని ఆయన చెప్పారు. వర్షం పడకముందే పెట్టుబడి సాయంగా ఎకరానికి 5,000 రూపాయలు ఇచ్చిన సందర్భాలను గుర్తు చేశారు. తాను ఉన్నంతకాలం రైతు బంధు పథకం ఆగుదని కేసీఆర్ రైతులకు భరోసా ఇచ్చారని, ఆ విధంగా వారి విశ్వాసాన్ని చూరగొన్నారని ఆయన అన్నారు. ఈ సమావేశంలో గండ్ర వెంకటరమణారెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. వారిచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమయ్యారని, ప్రజలను మోసం చేశారని ఆయన ఆరోపించారు. సమైక్య రాష్ట్రంలో నిర్లక్ష్యంగా పడినటువంటి ప్రతి అంశాన్ని అడ్డం చేస్తూ పరిపాలన చేసినటువంటి విషయాలను గుర్తు చేస్తూ మరి ఈరోజు అధికారంలోకి రావడానికి అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చినటువంటి నేటి రాష్ట్ర ప్రభుత్వం వాటి వైఫల్యాలను కూడా మరి ఆ వేదిక మీద నుంచే మాట్లాడడం జరిగింది. అదే సందర్భంలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రానికి ఒక విలన్లాగా ఉందనేటువంటి మాట కూడా మాట్లాడింది. అదే సందర్భంలో కొంతమంది మంత్రులు మరి వారు కేసీఆర్ గారిని మాటల్లో విమర్శించేటువంటి ప్రయత్నం చేశారు. ఈరోజు నేను భూపాలపల్లి బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ నుంచి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్యమంత్రి కానీ, ఆనాడు సిఎల్పీ లీడర్గా ఉండేటువంటి భట్టి గారు కానీ, ఆనాడు కొంచెం సాధ్యం కావు, ఇంత బడ్జెట్ లేదు, ఈ హామీలు అమలు కావాలని కొంతమంది ఆర్థిక విశ్లేషకులు కూడా చెప్తే మాకు అనుభవం ఉంది, అపారమైన అనుభవం ఉంది మాకు. మేము చాలా సంవత్సరాలు ఈ దేశాన్ని పరిపాలన చేస్తాం, ఈ రాష్ట్రాన్ని కూడా పరిపాలన చేస్తాం, మాకు అవకాశం ఏంటి, మేము చేస్తామని చెప్పినప్పుడు మీరు ఎందుకు ఇది కాదని చెప్తారు అని చెప్పి ఎదురుదాడి చేసే ప్రయత్నం చేశారు. అల్టిమేట్గా ప్రజలు వాళ్ళు చెప్పినటువంటి మాటలు నమ్మిళ్ళు, 6 గ్యారెంటీలు, 420 హామీలు నమ్మి అధికారాన్ని వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అధికారం ఇచ్చిన తర్వాత ఒకే మాటతో ఒకే సంతకంతో నేను 2 లక్షలు రుణమాఫీ చేస్తాను, ఆయన చేయలేకపోతున్నప్పుడు దేవుళ్ళ మీద ఒట్టు పెట్టుకున్నాడు. నాకు తెలిసి భారతదేశ రాజకీయ చరిత్రలో ఒక ముఖ్యమంత్రి భగవంతుడి మీద ఒట్టు వేసి నేను ఈ స్కీమును పూర్తి చేస్తానని చెప్పి ఇంత ఘోరంగా మాట తప్పినటువంటి సందర్భాలు అది కేవలం రేవంత్ రెడ్డి గారికి మాత్రమే దక్కింది. ఈరోజు దేవుల యొక్క ఆగ్రహానికి కూడా రేవంత్ రెడ్డి కారకుడైతాడు. కాబట్టి రుణమాఫీలో పూర్తిగా వైఫల్యం. కేసీఆర్ గారు ఉన్నప్పుడు రైతులకు రైతు బంధు అనేది టెన్షన్గా, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎట్లున్నా, ఎన్ని సమస్యలు వచ్చినా, కరోనా లాంటి ఒక విపత్కరమైనటువంటి వ్యాధి వచ్చినా, అవసరమైతే ఏ ఉద్యోగుల జీతాలైనా ఆపుతా తప్ప రైతు బంధు ఆపను, రైతులకు వర్షం చినుకు పడకంటే ముందే పెట్టుబడి సాయం కింద ఎకరానికి 5,000 ఇచ్చినటువంటి సందర్భం కేసీఆర్ గారు పదే చెప్పిండు, నేను ఉన్నంత కాలం ఈ రైతు బంధు ఆగడానికి వీలు ఉండదు అని చెప్పిండు. ఆ రకంగా రైతుల యొక్క విశ్వాసాన్ని చొరగొట్టడం జరిగింది. ఈరోజు రైతు బంధు విషయంలో ఏ రకంగా మీనమేషాలు లెక్కిస్తుందో ప్రభుత్వం చూస్తా ఉంది. ఈ రైతు బంధును ఎత్తేయడానికి సాక్షాత్తు ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆయన చెప్పిండు, ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ ఉన్నాడు కేసీఆర్ గారు, అవసరమా రైతు బంధు అని కూడా ఆయన సహజ సిద్ధంగా వాళ్ళ మనసులో మాట చెప్పిండు. అదే ఈరోజు అమలు చేస్తూ ఉన్నారు. రైతు బంధుకు పంగనామాలు పెట్టింది. 2,000 పెన్షన్ 4,000 చేస్తా అన్నారు. ఇప్పుడు దాని గురించి అసలు ప్రస్తావన చేయడం లేదు. ఇంట్లో ఇద్దరికి ఇస్తా అన్నాడు, భార్యకు భర్తకి ఇద్దరికి ఇస్తా అన్నాడు, ఊసే లేదు. ఆ ఊసు లేకపోయింది. కనీసం చనిపోయినటువంటి గతంలో ఏముండేదంటే ఒక భర్త చనిపోతే అది ఇమీడియట్గా భార్యకు ట్రాన్స్ఫర్ అయ్యేది. ఇప్పుడు ఈ 16 నెలల్లో చనిపోయినటువంటి పెన్షన్దారుల యొక్క పెన్షన్లు అన్ని కూడా పెండింగ్లో ఉన్నాయి. ఆ వెబ్సైటే క్లోజ్ ఉంది. ఇప్పటివరకు దాని గురించి కూడా ప్రస్తావన లేదు. పెళ్లి చేస్తే కళ్యాణ లక్ష్మి అదనంగా తులం బంగారం ఉన్నాడు, దాని మీద ప్రస్తావనే లేదు. ఆడపిల్లలు స్కూటీ ఇస్తా అన్నాడు, దాని ప్రస్తావన లేదు. ఇళ్ళ విషయంలో ప్రగల్భాలు పలికిళ్ళు నెలలు గడుస్తూ ఉన్నాయి. ఆ లిస్ట్ ఏందో, అందులో ఉండేటువంటి అంతర్గత రహస్యం ఏందో ఎవరికి తెలియదు. ఆ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంగా మంత్రుల క్యాంపులకే తెలుసా, ఆ కలెక్టర్లకే తెలుసు. కానీ ఇప్పటి వరకు అది ఎవరికి ఇచ్చిళ్ళు, ఎక్కడ గ్రౌండ్ అయినాయి, నేను చూసినామండి కలెక్టర్ రివ్యూ చేస్తామని ఎందుకు ఎవరికి ఇచ్చినా తెలిస్తే కదా అసలు ఏమైందో.
మరి ఆ బహిర్గతం చేయి, కలెక్టర్ గారు కూడా డిమాండ్ చేస్తున్నారు ఈ సందర్భంగా. ఇందిరా మిల్లు ఎన్ని వచ్చినాయి, ఎవరికి ఇచ్చినావు ఆ లిస్టును బహిర్గతం చేయండి, అయిపోతుంది కదా. అది ఎందుకు ఆ బ్రహ్మరహస్యం ఏంది అర్థం కానటువంటి పరిస్థితి. ఇప్పటికీ వడ్లకు బోనస్ ఇస్తా అన్నాడు, ఆ బోనస్ ఇప్పటికి కూడా చాలా మంది రైతులకు రాలే, అదొక వైఫల్యం. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఈ ప్రభుత్వం వచ్చిన ఈ 16 నెలల్లో అన్ని రంగాలలో వైఫల్యం చెందింది. కాబట్టి తెలంగాణ ప్రజలకు ఈ కాంగ్రెస్ పార్టీ ఒక విలన్ లాగా కనబడుతుంది. ఇది ముమ్మాటికి నిజం. కాబట్టి కేసీఆర్ గారు ఏదో చేసిండు, అది వీరలు ఎట్లా అనేది మాట్లాడతాం. ఈ ప్రభుత్వంలో ఉండేటువంటి అధినేతలు మొదలుకొని ఎవరికి కూడా ఈ రాష్ట్రాన్ని సమర్థవంతంగా చక్కటి పరిపాలన చేయాలని అవసరం ఉన్నట్టుగా వాళ్ళు గుర్తించడం లేదు. మేము తలుచుకుంటే కేసులు పెడుతుంటివి, జైళ్ళలో పెడుతుంటివి. తలుచుకోమని చెప్తున్నాం కదా, తలుచుకోండి. ఎంతమంది పెడతారు మీరు జైళ్ళల్లో? అంటే మీరు ఆఖరికి పోలీస్ యంత్రాంగాన్ని పెట్టి కంట్రోల్ చేయాలని చూస్తున్నారు అనేది చాలా స్పష్టంగా కనబడతా ఉంది. అందుకు ఉదాహరణే నిన్న జరిగినటువంటి సభలో చేసుకొని చేసినటువంటి తప్పిదాలను సరిదిద్దుకొని ఇచ్చినటువంటి హామీలు అమలు చేయమని కూడా మరొకసారి డిమాండ్ చేస్తున్నాం. ఒకవేళ ఇదే పద్ధతిలో పోతామంటే మరి ప్రజలేం అమాయకులు కాదు. ప్రజలు ఖచ్చితంగా వాళ్ళు ఎప్పుడు ఏ తీర్పు ఇవ్వాలో వాళ్ళకి తెలుసు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా జరగబోయేది కాంగ్రెస్ పార్టీకి పరాభవం జరుగుతుంది, బీఆర్ఎస్ పార్టీకి ప్రజలు అందగనెక్కిస్తారు, దాన్ని ఖచ్చితంగా ఆదరిస్తారు, అభిమానిస్తారు మా పూర్తి విశ్వాసం. కాబట్టి మిత్రులు అర్థం చేసుకొని వివరిస్తే బాగుంటుందని తెలియజేస్తూ మరొక్కసారి సభకు వచ్చినటువంటి మా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు, మా అభిమానులకు, మరి దాన్ని ఆర్గనైజ్ చేసిన మా క్షేత్రస్థాయిలో పనిచేసిన మా నాయకత్వానికి, మరి అదేవిధంగా మీడియా మిత్రులందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు. జై తెలంగాణ.